మార్పుని నిరాకరించే తత్వము. ఈ జీవన రాగంతోనూ మరి నిరంతరము మార్పు చెందుతూ ప్రవహిస్తున్న జీవన ప్రవాహంతోనూ నేను మిళితమై ఉన్నాను. స్వస్థత చేకూర్చడానికి కానీ, మార్పులు సంభవించడానికి కానీ మొదటి మెట్టు ఎరుకతో ఉండటం. మన మనసు లోతుల్లో ఏదైనా ఒక ఆలోచన విధానం కానీ లేదా ఒక నమ్మకం కానీ బలంగా పాతుకుపోయినట్లయితే ఆ పరిస్థితిలోంచి బయటపడడానికి మనం ఖచ్చితంగా ఎరుకతో ఉండాలి. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కానీ లేదా ఈ పరిస్థితిని మీలో మీరు ఎత్తి చూపుకుంటున్నప్పుడు కానీ లేదా ఇతరులలో ఈ పరిస్థితిని చూడడం ద్వారా కానీ లేదా ఇంకేదైనా విధంగా కానీ మీరు మీ అంతర్గత పరిస్థితిని బయటికి వ్యక్తం చేస్తారు. మన ఆలోచన విధానాలను కానీ నమ్మకాలను కానీ ఎరుకతో గమనించినప్పుడే కదా మనకు సమస్య అవగతమయ్యేది. అటువంటప్పుడు ఒక మాస్టర్ కానీ మిత్రుడు కానీ ఒక క్లాస్ కానీ ఒక వర్క్షాప్ కానీ మన వైపుకు ఆకర్షిస్తాము. నా స్నేహితురాలు ఒక సమావేశం గురించి నాకు చెప్పడం ద్వారా నాలో ఈ జాగృతి మొదలైంది. ఆ మీటింగుకు నా స్నేహితురాలు వెళ్ళలేదు, కానీ నా అంతరంగంలోంచి ఏదో అంతర్వాణి ఈ మీటింగుకు వెళ్ళమని ప్రబోధించింది. నేను వెళ్ళాను. ఆ చిన్న సంఘటనే నా ఆధ్యాత్మిక పథంలో మొదటి మెట్టయింది. కొంతకాలానికి కానీ ఆ మీటింగ్ యొక్క విశిష్టతను నేను గుర్తించలేకపోయాను. చాలా వరకు మనము జాగృతి వైపు వేసే మొదటి అడుగు గురించి ఆలోచించడానికి చాలా మూర్ఖంగానూ లేదా అర్థం లేనిదిగానూ అనిపించవచ్చు. ఒక్కోసారి చాలా సులభంగా అనిపించవచ్చు లేదా కొన్నిసార్లు మన పాత ఆలోచన విధానాలకు పూర్తి విరుద్ధంగా కూడా అనిపించవచ్చు. లేదా మనకలా చేయాలనిపించదు. లేదా మనలోంచి మార్పుని నిరాకరించే తత్వము చాలా బలవత్తరంగా బయటపడవచ్చును. లేదా అలా చేసేందుకు ఆలోచించడం పట్లే మనకు చాలా కోపం రావచ్చు. మీకు కూడా పై వాటిలో ఏదో ఒకటి అనిపిస్తే చాలా మంచిదే. మనం దాన్ని అర్థం చేసుకుంటే చాలు, మనకు స్వస్థత చేకూరడంలోని మొదటి మెట్టును మనం ఎక్కేసినట్లే. ఇలాంటి భావాలు మీలో తలెత్తాయంటే మీరు ఇంకా స్వస్థత చేకూరే ప్రక్రియలోనే ఉన్నారని, మీకింకా స్వస్థత చేకూరలేదని మీరు అర్థం చేసుకోవాలి. నిజానికి మార్పు చెందాలనుకున్న క్షణమే స్వస్థత చేకూరడం ప్రారంభమవుతుంది. అసహనానికి గురి కావడం కూడా మార్పుని నిరాకరించే తత్వం యొక్క మరో రూపమే. ఇది మనల్ని మార్పు చెందకుండాను మరి నేర్చుకోనివ్వకుండాను అడ్డుపడుతుంది. ఒక్కసారికే అంతా మారిపోవాలి అని ఆశించకూడదు. అలా ఆశించినప్పుడు మీకు సమస్యను సృష్టించిన పరిస్థితి నుంచి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మీకు మీరు తగినంత సమయాన్ని కేటాయించడం లేదనే చెప్పాలి. మీరు ఒకవేళ పక్క రూమ్లోకి వెళ్ళాలనుకున్నారనుకోండి, అలాంటప్పుడు మొదట మీరున్న చోటు నుండి లేచి ఆ రూమ్ వైపుకు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళాలి కదా. ఊరికే ఉన్న చోటనే కూర్చొని నేను పక్క రూమ్లోకి వెళ్ళిపోవాలి అని అనుకోవడం ఎంత మాత్రం సమంజసం? ఇది కూడా అలాంటిదే. మనందరికీ మన సమస్య తీరిపోవాలి, కానీ ఆ సమస్య యొక్క పరిష్కారానికి చేయాల్సిన చిన్న చిన్న అంశాలను చేయడానికి మాత్రం మనం ఎప్పుడూ సిద్ధపడము. ఇప్పుడు మన జీవితంలో మనం సృష్టించుకున్న ప్రతి అనుభవానికి, ప్రతి సంఘటనకు బాధ్యత పూర్తిగా మనదే అన్న విషయాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇలా చెప్తున్నప్పుడు మీరిప్పుడున్న పరిస్థితి పట్ల అపరాధ భావంతో ఉండడం గురించి కానీ, మిమ్మల్ని మీరు చెడ్డ వ్యక్తిగా అనుకోవడం గురించి కానీ నేనిక్కడ మాట్లాడడం లేదు. అసహనానికి గురి కావడం కూడా మార్పుని నిరాకరించే తత్వం యొక్క మరో రూపమే. ఇది మనల్ని మార్పు చెందకుండా మరి నేర్చుకోనివ్వకుండా అడ్డుపడుతుంది. ఒక్కసారికే అంతా మారిపోవాలని ఆశించకూడదు.
అలా ఆశించినప్పుడు మీకు సమస్యను సృష్టించిన పరిస్థితి నుంచి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మీరు తగినంత సమయాన్ని కేటాయించడం లేదని చెప్పాలి. మీరొకవేళ ప్రక్క రూమ్లోకి వెళ్ళాలనుకున్నారనుకోండి. అలాంటప్పుడు మొదట మీరున్న చోట నుండి లేచి ఆ రూము వైపు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళాలి కదా. ఊరికే ఉన్న చోటనే కూర్చొని నేను పక్క రూమ్ లోపలికి వెళ్ళాలి అని అనుకోవడం ఎంత మాత్రం సమంజసం? ఇది కూడా అలాంటిదే. మనందరికీ మన సమస్య తీరిపోవాలి, కానీ ఆ సమస్య యొక్క పరిష్కారానికి చెయ్యవలసిన చిన్న చిన్న అంశాలను చెయ్యడానికి మాత్రం మనం ఎప్పుడూ సిద్ధపడము. ఇప్పుడు మన జీవితంలో మనం సృష్టించుకున్న ప్రతి అనుభవానికి, ప్రతి సంఘటనకు బాధ్యత పూర్తిగా మనదే అన్న విషయాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇలా చెప్తున్నప్పుడు మీరిప్పుడున్న పరిస్థితి పట్ల అపరాధ భావంతో ఉండడం గురించి కానీ, మిమ్మల్ని మీరు చెడ్డ వ్యక్తిగా అనుకోవడం గురించి కానీ నేనిక్కడ మాట్లాడడం లేదు. నేను చెప్తున్నది మన ప్రతి ఆలోచనను అనుభవంగా మార్చుతున్న మన అంతర్గత శక్తిని గురించి తెలుసుకోమని. గతంలో మనం తెలియకుండా మనకు అననుకూల అనుభవాలను సృష్టించుకోవడానికే ఈ శక్తిని ఉపయోగించాము. మనం ఏం చేస్తున్నామోనని అప్పట్లో మనము ఎరుకలో లేము కనుకనే అలా సృష్టించుకున్నాము. ఇప్పుడు మనం మన బాధ్యతను గుర్తించడం ద్వారా మనం ఎరుకతో ఉండి మన శ్రేయస్సు కోసం ఈ శక్తిని మనకు అనుకూలంగా వినియోగించుకోవడం నేర్చుకుందాము. నా క్లయింట్స్కి వారి సమస్యలకు ఒక నూతన ఆలోచన విధానాన్ని గురించి సలహా ఇచ్చినప్పుడు కానీ, లేదా ఒక వ్యక్తిని క్షమించమని చెప్పినప్పుడు కానీ వారి దవడలు బిగుసుకోవడము, లేక ముందుకు రావడము, లేదా ఛాతీ చుట్టూ కట్టుకున్న వారి చేతులు ఇంకా బిగుసుకోవడము గమనిస్తాను. కొన్నిసార్లు వారి పిడికిలు కూడా బిగుసుకుంటుంది. ఇవన్నీ వారిలోని నిరాకరించే తత్వాన్ని ఇలా బయట పెడుతున్న లక్షణాలే. అప్పుడు నాకు మాత్రం వారికి సమస్యను సృష్టించిన కేంద్రాన్నే తాకుతున్నానని అర్థమవుతుంది. జీవితంలో నేర్చుకోవడానికి మనందరికీ పాఠాలున్నాయి. ఏ విషయాలనైతే మనము అత్యంత కష్టంగా భావిస్తామో అవే మనము నేర్చుకోవడానికి ఎంపిక చేసుకున్న పాఠాలు. ఒకవేళ కొన్ని విషయాలు మీకు చాలా సులభమైనట్లయితే అవి మీరు ఇదివరకే నేర్చుకున్న పాఠాలని గుర్తించాలి. ఎరుకుతో ఉండడం ద్వారా పాఠాలు నేర్చుకోవచ్చు. మీకు చేసేందుకు అత్యంత కష్టంగా అనిపించే విషయాన్ని గూర్చి ఆలోచించేందుకు మీరెంతగా నిరాకరిస్తారో తెలుసుకుంటే చాలు. మీరు మీ జీవితంలో నేర్చుకోవలసిన అతి గొప్ప పాఠాన్నే మీరిప్పుడు చూస్తున్నట్లు మీ దగ్గరున్న ప్రస్తుతపు జ్ఞానంతో దాన్ని వంచలేమని, మనము మరింత జ్ఞానాన్ని సంతరించుకోవాలని అర్థం చేసుకొని మనలో నిరాకరించే తత్వాన్ని వదిలిపెట్టేసి మనం నేర్చుకోవలసిన దాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడితే చాలు. తర్వాతి మెట్టు సులభమైపోతుంది. మార్పులు సంభవించకుండా మీలో నిరాకరించే తత్వము మిమ్మల్ని అడ్డుకోకుండా చూడండి. మార్పు చెందేందుకు మనము 2 దశల్లో సాధన చేయాలి. అవి మనలోని మార్పును, నిరాకరించే తత్వాన్ని గుర్తించాలి. మనలోని ఆలోచన విధానాలను, నమ్మకాలను మార్చుకోవాలి. మిమ్మల్ని మీరు గమనించండి. మీలోని మార్పును నిరాకరించే ధోరణిని మీరు మార్పు చెందకుండా ఎలా అడ్డుకుంటుందో గమనించి దాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగిపోండి. మార్పుని నిరాకరించే తత్వము క్రింది విధంగా కొన్ని చేష్టల ద్వారా వ్యక్తమవుతుంది. మాట్లాడుతున్న అంశాన్ని మార్చేయటం, రూమును వదిలిపెట్టేయడం, బాత్రూంకి వెళ్ళి రావడం, ఆలస్యం చేయడం, అనారోగ్యం వచ్చినట్లుగా చేసుకోవడం, వేరే ఏదైనా పని చేయడం వలన కానీ, ఏదైనా బిజీ వర్క్లో పడిపోవడం వల్ల కానీ, సమయాన్ని వృధా చేయడం వల్ల కానీ వాయిదా వేయడం,
దిక్కులు చూడడము లేదా కిటికీలోంచి బయటికి చూడడం, ఊరికే మ్యాగజైన్ను తిరిగేయటం, దృష్టి నిలపకపోవడం, ఏ కారణం లేకుండానే త్రాగడం లేదా స్మోకింగ్ చేయడం, ఎవరితోనైనా కొత్తగా సంబంధాన్ని సృష్టించుకోవడం లేదా ఉన్న సంబంధంతో తెగదెంపులు చేసుకోవడం, గతంలో లాగా ఓటమినే పునఃసృష్టించుకోవడం, కార్లని, ఇంటి సామాన్లని, పైప్ లైన్లని మొదలైన వాటిని పాడు చేసుకోవడం లేదా పగలగొట్టుకోవడం, విషయం తెలుసుకోకుండా ముందే నిజమని నమ్మేయటం. ఎన్నిసార్లు మనలో మార్పును నిరాకరించే తత్వాన్ని సమర్థించుకునేందుకు ఇతరుల గురించి లేదా మనకు తెలియని వాటిని గురించి కొన్ని విషయాల్ని ముందే నిజమని భావిస్తాము. ఇది ఏ విధంగానూ మంచిది కాదు. నా భార్య నన్ను అర్థం చేసుకోదు, నా భర్త నన్ను అర్థం చేసుకోడు, అలాగైతే నా వ్యక్తిత్వం అంతా పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. మూర్ఖులే ఇలాంటి కౌన్సిలర్స్ దగ్గరకు వెళతారు. ఎవరేం చెప్తే అది వినే అమాయకులే ఇలాంటివి చేస్తారు. నా సమస్యను పరిష్కరించడంలో వారు ఎలాంటి సహాయం చేయలేరు. నేను వేరే రకం మనిషిని. నా సమస్య అందరిలాంటిది కాదు. నా కోపాన్ని ఆపడం వారి వల్ల కాదు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. సమస్య వచ్చిన దారినే పోతుందిలే. ఈ సమస్యలతో నేను ఇలా వేగాల్సిందే. ఇంతవరకు ఎవ్వరూ ఇలాంటి సమస్యలను పరిష్కరించుకొని ఉండరేమో. కొన్ని నమ్మకాలు. మనమందరము కొన్ని నమ్మకాలతో పెంచబడ్డాము. అవి కూడా మనల్ని మార్పు చెందనివ్వకుండా నిరాకరిస్తుంటాయి. అలాంటి కొన్ని పరిమితమైన నమ్మకాలు. ఈ విధంగా ఎక్కడా జరగలేదు, ఇది అస్సలు నిజం కాదు, అలా చేయడం నాకు కరెక్ట్ కాదు, అలా చేయడాన్ని ఆధ్యాత్మిక ఒప్పు కాదు. ఆధ్యాత్మిక పథంలో ఉన్నవారికి కోపం రాదు. స్త్రీలు అలా చెయ్యరు, మగవారు అలా చెయ్యరు. మా కుటుంబంలో ఎవ్వరూ అలా చేసి ఉండలేదు. ప్రేమ వ్యవహారాలు నాలాంటి వారికి కాదు. అక్కడికి వెళ్ళడానికి చాలా దూరం, దాని కొరకు చాలా శ్రమించాలి, దానికి చాలా ఖర్చు అవుతుంది, అది చేయడానికి చాలా కాలం పడుతుంది. నేనది నమ్మను. నేను అటువంటి వ్యక్తిని కాను. ఇతరులు మనలోని నిరాకరించే తత్వాన్ని సమర్థించుకోవడానికి విషయాన్ని ఇతరులపై నెట్టేసి మన శక్తినంతా వారికి చేస్తాము. దైవత్వం దీనికి అంగీకరించదు. మొదలెట్టడానికి మంచి సమయం కోసం ఎదురుచూస్తున్నాను. నేనున్న వాతావరణం మంచిది కాదు. నాకొక సరి అయిన గురువు, పుస్తకం, క్లాసు, సరి అయిన సదుపాయాలు దొరకటం లేదు. నా డాక్టర్ అలా చేయొద్దన్నాడు. నాకంత సమయం ఉండదు. వారి ఆధీనంలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. తప్పంతా వాళ్ళదే. ముందు వాళ్ళు మారాలి. నాకు అది వచ్చేదాకా నేను ఇలాగే ఉంటాను. నువ్వు నన్ను అర్థం చేసుకోవు, వారు నన్ను అర్థం చేసుకోరు. ఇలా చేయడం మా మతానికి విరుద్ధం. దీన్ని మా సంప్రదాయం ఒప్పుకోదు. దీన్ని సమాజం ఒప్పుకోదు. స్వంత అభిప్రాయాలు. మనలోని కొన్ని అభిప్రాయాలు కూడా మనల్ని మార్పు చెందనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాయి. అవేంటో చూద్దాము. ఇప్పటికే నాకు చాలా వయసు అయిపోయింది. నేను చాలా చిన్నవాడిని లేదా చిన్నదాన్ని. నేను చాలా లావుగా ఉంటాను, నేను చాలా బక్కగా ఉంటాను, నేను చాలా పొట్టిగా ఉంటాను, నేను చాలా పొడుగ్గా ఉంటాను, నేను చాలా సోమరితనం కలిగిన దాన్ని, నాకు నత్తి చాలా ఎక్కువ, నాకు అర్హత లేదు, నేను చాలా ఖచ్చితమైన వ్యక్తిని, నేను ఎక్కువగా ఒకే విషయంపై అతుక్కుపోతాను, ఇంకా ఏవైనా చాలా ఎక్కువ అనిపించే అభిప్రాయాలన్నీ కూడా అడ్డంకులే. వాయిదా వేయడం. కొన్నిసార్లు మనం వాయిదా వేయడం వల్ల కూడా మనం మార్పుని నిరాకరిస్తాము. చూద్దాం అవేంటో. నేను తర్వాత చేస్తాను, ఇప్పుడు దాని గురించి నేను ఆలోచించలేను, ఇప్పుడు నాకంత సమయం లేదు,
నా స్వంత పనిని మానుకొని దానికి చాలా సమయాన్ని కేటాయించాలి. అవును, ఇది మంచిదే, కానీ ఇంకోసారి చేస్తాను. నేను చెయ్యవలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. దీని గురించి రేపు ఆలోచిస్తాను. నా పనులు పూర్తయిన తర్వాత దీని గురించి ఆలోచిస్తాను. అది చెయ్యడానికి ఇదంతా మంచి సమయం కాదు. ఇప్పుడా చేయటం, అంతా అయిపోయాక? అప్పుడేనా? అంత త్వరగా? అప్పుడే ఏం వయసు వచ్చిందని? మనం మార్పు చెందాల్సిన అవసరం లేదని తప్పించుకోవడం. కొన్నిసార్లు మనల్ని మనం కప్పిపుచ్చుకోవడానికి మనం మారాల్సిన అవసరం లేదని సత్యం నుంచి దూరంగా పారిపోతాం. ఇలా నాలో ఏ లోపము లేదు. ఈ సమస్య పట్ల నేనేమీ చేయలేను. ఇంతకు ముందంతా బాగుంది కదా. నేను అలా మారితే నాకు ఏ మంచి చేకూరుతుంది? సమస్య గురించి అసలు పట్టించుకోకపోతేనే అది వచ్చిన దారినే వెళ్ళిపోతుంది. ఇలా భయము అన్నింటికన్నా ఎక్కువగా మనల్ని మార్పు చెందకుండా నిరోధించేది మనకు తెలియని వాటి గురించి భయం. అవేంటో చూద్దాం. నేనింకా సిద్ధంగా లేను. వాళ్ళు నన్ను ఒప్పుకోరేమో. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? నా భర్తకు చెప్పాలంటే భయం. నా భార్యకు చెప్పాలంటే భయం. నేను గాయపడతానేమో. నేను మారాల్సి వస్తుందేమో. దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందేమో. నాకు సమస్య ఉన్నట్లు ఇతరులకి తెలియడం నాకు ఇష్టం లేదు. నా భావాల్ని ప్రకటించేందుకు చాలా భయంగా ఉంది. నాకంత శక్తి లేదు. నేనెటు వెళ్తున్నానో ఏమవుతున్నానో ఎవరికి తెలుసు? నా స్వేచ్ఛను కోల్పోతానేమో. ఇది చేయడం చాలా కష్టం. ఇప్పుడు నా దగ్గర కావలసినంత డబ్బు లేదు. దీనికి నేను తగినవాడను కానేమో. నేనెవ్వరినీ నమ్మను. నా పరువు పోతుందేమో. నేను బాగా లేను. ఈ విధంగా లిస్టులో ఎన్నైనా రాస్తూ పోవచ్చు. వాటిపైన పై వాటిలో కొన్ని మీలోనూ ఉన్నాయని గుర్తించారా? ఇప్పుడు కొన్ని ఉదాహరణలను చూద్దాం, గమనిద్దాం. నా దగ్గరికి ఒక క్లయింట్ నొప్పులతో చాలా బాధపడుతూ వచ్చింది. ఆమె 3 సార్లు వేరువేరు ఆటోలతో యాక్సిడెంట్లకు గురై తన వెన్నుని, మెడని, మోకాలిని విరగొట్టుకుంది. అయినా కూడా ఆమె ట్రాఫిక్లో ఇరుక్కుపోయి నా దగ్గరకు ఆలస్యంగా వచ్చింది. ఆమెకు తన సమస్యలను నాతో చెప్పుకోవడం చాలా సులభంగా ఉంది. కానీ నన్ను ఒక్క క్షణం మాట్లాడనివ్వండి అని నేనన్నప్పుడు ఆమెలో సంసిద్ధం మొదలైంది. ఆమె కళ్ళద్దాలను సవరించుకోసాగింది. వేరొక కుర్చీలో కూర్చోబోయింది. ఒకసారి బాత్రూంకి కూడా వెళ్ళి వచ్చింది. తన కళ్ళద్దాలను తొలగించింది. నేనామె యొక్క ధ్యాసను నేను చెప్పేదానిపై మళ్లించలేకపోయాను. తక్కిన సెషన్ అంతా అలాగే గడిచిపోయింది. ఇవన్నీ ఆమెలోని మార్పుని నిరాకరించే తత్వం యొక్క బహిర్వ్యక్తీకరణలు. ఆమె తనని తాను స్వస్థతపరచుకోవడానికి సిద్ధంగా లేదు. ఆమె చెల్లి కూడా అలాగే తన వెన్నుని 2 సార్లు విరగొట్టుకుంది. అలాగే వాళ్ళ అమ్మ కూడా. ఇంకొక క్లయింటు ఒక నటుడు. అతడు వీధుల్లో నాటకాలేసేవాడు. చాలా బాగా ప్రదర్శనలు ఇస్తాడు. ఇతరులను మోసగించడంలో తను ఎంత తెలివైనవాడోనని గొప్పలు చెప్పుకుంటాడు. అతడు ఎంతోమందిని, ఎన్నో సంస్థలను మోసగించాడు. అతడు ఏదైనా చేయటంలో దిట్ట, కానీ ఏమీ మిగిల్చుకోలేకపోయాడు. ఎప్పుడూ డబ్బు లేకుండా బాధపడుతూ ఉండేవాడు. కనీసం ఇంటి అద్దెను, టెలిఫోన్ బిల్లును కూడా కట్టుకోలేకపోయేవాడు. అతడి బట్టలు నలిగిపోయి ఉండేవి. అతడికి ప్రదర్శనలు ఇవ్వడానికి కూడా అవకాశం తరచూ దొరికేది కాదు. వీటికి తోడు అతడు కొన్ని ఒంటి నొప్పులతో బాధపడుతుండేవాడు. జీవితంలో ప్రేమ అనేది అతడికి ఉండేది కాదు. అతని అభిప్రాయం ఏమిటంటే, తన జీవితంలో మంచి జరిగిన తర్వాతనే తను ఇతరులను మోసం చేయడం మానుతాననేవాడు.
బహుశా అతడు జీవితంలో బయటికి పంపే ఆలోచనలకి, మాటలకి, చేష్టలకు అతడికి ఏ మంచి రాదేమో. మొదట అతడు మోసం చేయడం ఆపాలి. అతడు తన పద్ధతుల్ని వదిలిపెట్టలేకపోయాడు. ఈ విధంగా అతడిలో మార్పుని నిరాకరించే తత్వం వ్యక్తమవుతుంది. మీ మిత్రులను వారిలాగే వదిలిపెట్టేయండి. చాలాసార్లు మనము మారే దానిని పట్టించుకోకుండా మన మిత్రులను మార్చాలని చూస్తాము. ఇది కూడా మీలోని నిరాకరించే తత్వం యొక్క ఒకానొక రూపమే. మొదట్లో నాకు ఒక క్లయింట్ ఉండేది. ఆమె నన్ను హాస్పిటల్లోని తన మిత్రులందరి దగ్గరకు పంపేది. వారు త్వరగా కోలుకోవాలని, వారికి ఫ్లవర్ బొకేలు పంపకుండా వారి సమస్యల్ని తీర్చమని నన్ను పంపేది. నేను ఒక టేప్ రికార్డర్తో ఆమె చెప్పిన చోటుకు వెళ్ళేదాన్ని. అక్కడ ఎవరో ఒకరు బెడ్ పైన పడి ఉంటారు. నేనేం చేస్తున్నానో, ఎందుకు చేస్తున్నానో కూడా వారికి అర్థమయ్యేది కాదు. ఇదంతా మొదట్లోలే. ఇప్పుడైతే ఎవరైనా వారంతట వారు అడగందే ఏమీ నేర్పరాదని నేర్చుకున్నాను. కొంతమంది క్లయింట్స్ వారి ఫ్రెండ్స్ బలవంతంపై నా దగ్గరకు కౌన్సిలింగ్కి వచ్చేవారు. వారికి ఫీజు కూడా వారి ఫ్రెండ్స్ కట్టేవారు. ఇది కూడా ఏ విధంగానూ లాభించదు. అటువంటి వారు రెండోసారి నా వద్దకు రావడం చాలా అరుదు. మనకే విషయమైనా బాగా అనిపిస్తే ఆ విషయాన్ని ఇతరులతో పంచుకోవాలని చూస్తాము. కానీ వారు ఆ నిర్ణీత ప్రదేశంలో, అనిర్ణీత కాలంలో మార్పు చెందేందుకు సిద్ధంగా లేకపోవచ్చు. మనము మారాలనుకున్నప్పుడే మార్పు రావడం కష్టంగా ఉంటే, ఇక మారడం ఇష్టం లేని వారిని మార్పు చెందించేందుకు ప్రయత్నించడం వ్యర్థం. ఇది కొన్నిసార్లు మంచి మిత్రుల మధ్య విభేదాలకు కూడా దారితీయవచ్చు. నా దగ్గరికి వచ్చే క్లయింట్స్లకైతే నేను సలహా ఇచ్చి వారి సమస్యలను పరిష్కరింపచేస్తాను. ఎందుకంటే వారు నా దగ్గరకు వచ్చారు కాబట్టి. అదే నా స్నేహితులనైతే వారిలాగే వదిలేస్తాను. మిర్రర్ వర్క్. అద్దము మన పట్ల మనకున్నటువంటి భావాలను చక్కగా ప్రతిబింబిస్తుంది. మనము ఒక సంతృప్తిదాయకమైన జీవితాన్ని గడపడానికి మనం ఏ విషయాల్లో మార్పు చెందాలోనని అద్దం స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. అద్దంలో మిమ్మల్ని చూసుకునే ప్రతిసారి మీ కళ్ళలోకి చూసుకొని ఏదైనా మీ గురించి పాజిటివ్గా అనుకోమని అందరికీ చెప్తూ ఉంటాను. దైవిక వాక్యాలు మరింత శక్తివంతంగా మన పట్ల పనిచేయాలంటే మనము అద్దం ముందు నిలబడి వాటిని గట్టిగా ఉచ్చరించుకోవాలి. అలా చేసేటప్పుడు మీలో తక్షణమే తలెత్తే నిరాకార ధోరణులను ఎరుకతో గమనించవచ్చు. ఈ పుస్తకం చదివేటప్పుడు కూడా ఒక అద్దం మీ పక్కనుంచుకోవడం చాలా మంచిది. అలాగా దైవిక వాక్యాలను చెప్పుకునేటప్పుడు ఎక్కడెక్కడ మీలో నిరాకరణ ధోరణి తలెత్తుతుందో, మరి ఎక్కడెక్కడ మీరు మీ హృదయాల్ని తెరిచి ఉంచుకొని జీవన ప్రవాహంలో కలిసి సాగిపోవడానికి సిద్ధంగా ఉండాలోనని తెలుస్తుంది. ఇప్పుడు అద్దంలో చూసుకుంటూ నేను మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకోండి. అలా చెప్పుకునేటప్పుడు మీలో తలెత్తే భావాలను గమనించండి. మార్పు చెందేందుకు వెనుకాడుతున్నారా, లేదా నిరాకరిస్తున్నారా, లేదా ఏ కారణం లేకుండానే మార్పు చెందకూడదనుకుంటున్నారా? అయితే ఎందుకు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏ పాత నమ్మకాల్ని పట్టుకొని ఊగులాడుతున్నారు? మిమ్మల్ని మీరు తిట్టుకోవడానికిది సమయం కాదు. మీలో ఏం జరుగుతుందో దానిని మాత్రం గమనించండి. ఏ నమ్మకము మీలోంచి పైకి తేలుతుందో ఎరుకతో గమనించండి. అదే మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తున్నదై ఉంటుంది. అదెక్కడి నుంచి వచ్చిందో గమనించగలరా?
మనము దైవిక వాక్యాలను చెప్పుకునేటప్పుడు అవి కరెక్ట్ కాదనో లేదా అలా చెప్పుకోవడం వల్ల ఏ మార్పు సంభవించడం లేదని, ఈ దైవిక వాక్యాలు పనిచేయటం లేదు అని అనుకోవడం చాలా సులభం. ఇక్కడ దైవిక వాక్యాలు పనిచేయడం లేదు అనడం సరికాదు. ఈ దైవిక వాక్యాలు చెప్పుకునేందుకు ముందు మనం చెయ్యాల్సిన పనిని మనం చేయటం లేదు. మనలోని నిరాకార ధోరణులను వదిలిపెట్టేయడమే ఆ పని. పదే పదే మనం చేసే పనులు మన అవసరాలను చూపిస్తాయి. మనకున్న ప్రతి అలవాటుకి, మనం పదే పదే అనుభవించే పరిస్థితులకు, మనం పదే పదే చేసే ప్రతి ఆలోచన ధోరణికి మన అంతరంగంలోని దేనికో ఆ అవసరం ఉంది. ఆ అవసరం మనలోని ఏదైనా ఒక నమ్మకానికి సంబంధించినదై ఉంటుంది. ఆ అవసరమే లేనిదే మనము ఆ ఆలోచన విధానాన్ని కలిగి ఉండము, లేదా మనమలా ఉండడము, లేదా మనమలా ప్రవర్తించము. మనలో ఉన్న దేనికో మనము లావుగా ఉండడము, సరియైన సంబంధాలు లేకుండా ఉండటము, అపజయాలతో జీవించడము, సిగరెట్లు తాగడము, కోప్పడము, పేదరికంతో ఉండడము, బలికాబడము లాంటివి అవసరంగా ఉంది. ఇక జన్మలో అలా చెయ్యను అని ఎన్నిసార్లు మీతో మీరు చెప్పుకోలేదు? మళ్ళీ పొద్దున లేవగానే అలవాటు ప్రకారం ఏదో తినడం, సిగరెట్ తాగడం, మనము ప్రీతిపాత్రులంగా చూసుకోవాల్సిన వారిని తిట్టడం లాంటివి చేస్తాము. పైగా దీనికంతటికీ కారణము నీలో క్రమశిక్షణ లేదు, నిగ్రహ శక్తి లేదు, నువ్వు బలహీనుడివి అని కోపంతో మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు. ఇలా తిట్టుకోవడం వలన మీరిదివరకే మోస్తున్న అపరాధ భావానికి ఇంకాస్త జత చేయబడుతుంది. ఇక్కడ క్రమశిక్షణ, నిగ్రహ శక్తి లాంటి వాటితో అస్సలు పని లేదు. మనము దేనినైతే మన జీవితాల్లో వదిలివేయదలుచుకున్నామో అది కేవలం బాహ్యంగా కనిపిస్తున్న ఒకానొక ప్రభావం మాత్రమే. దానికి కారణం మన అంతరంగంలోనే ఉంటుంది. మన అంతరంగంలోని అసలు కారణాన్ని వదిలిపెట్టకుండా కేవలం బాహ్య ప్రభావాన్ని పట్టుకొని ఊగులాడడం ఏ విధంగానూ లాభపడదు. అలాంటప్పుడు మన యొక్క క్రమశిక్షణను, నిగ్రహ శక్తిని సడలించగానే మళ్ళీ ఆ ప్రభావం మన జీవితంలో ఎదురవుతుంది. మన అంతరంగంలోని ఆ అవసరాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండటం. మన అంతరంగంలో ఏదో అవసరం లేకపోతే ఈ సమస్య మనకొచ్చేది కాదు. మనము ఆ అవసరాన్ని వదిలివేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే మనలోని ఆ అవసరము మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందో అప్పుడు మనకు ఆ పరిస్థితి కానీ లేదా ఆ సమస్య కానీ మన జీవితంలో తిరిగి తలెత్తదు. అప్పుడు సిగరెట్లు త్రాగడం, లేదా అతిగా తినటం, లేదా నెగిటివ్గా ఆలోచించడం లాంటివి మన జీవితాల్లో తలెత్తవు. నాలో నిరాకరించే తత్వాన్ని కలగజేస్తున్న నా అంతరంగంలోని అవసరాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను. నేను కలగజేసే నాలోని అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పుకోండి. ఇప్పుడు కూడా మీలో ఏదైనా నిరాకరణ ధోరణి తలెత్తిందంటే ఇక మిగతా దైవిక వాక్యాలు మీకు పనిచేయవు. మన చుట్టూ మనమే సృష్టించుకున్న సమస్యల వలయంలోంచి మనమే బయటపడాలి. బిగుసుకున్న ఆ చిక్కుముడుల్ని మనమే విప్పుకోవాలి. మొదట ముడిని విప్పకుండా దారాన్ని వేగంగా పెరికినా లేదా లాగిన దారం చక్కగా రాదు కదా. ఆ ముడుల్ని మనమే సున్నితంగా ఎంతో సహనంతో విప్పుకోవాలి. మీతో మీరు సున్నితంగా సహనంతో ప్రవర్తిస్తే మీ మనస్సులోని చిక్కుముడులను
కూడా మీరు అలాగే విప్పుకోగలుగుతారు. మీకు కష్టం అనిపిస్తే ఎవరి దగ్గరనైనా సహాయాన్ని పొందండి. అన్నింటికన్నా మనల్ని మనం ప్రేమించుకోవడమే సరి అయిన విధానం. పాతని వదిలిపెట్టేయడానికి సిద్ధంగా ఉండడమే అసలు మార్గం. ఇదే మనము తెలుసుకోవలసిన అతి గొప్ప రహస్యం. మన అంతర్గతంలో కొన్ని నిర్దిష్టమైన ఆలోచన విధానాలు ఉన్నాయి. ఆ ఆలోచనకు అనుగుణంగా మనము బహిర్గతంలో పరిస్థితుల్ని, అనుభవాల్ని సృష్టించుకుంటాము. వాటిని నేను మన మనసులో సమస్యల్ని సృష్టించే అవసరము అంటున్నాను. ప్రతి బహిర్ప్రభావము మనలోని ఆలోచన విధానాల యొక్క సహజ వ్యక్తీకరణే. లోపలి ఆ కారణాల్ని పరిష్కరించుకోకుండా ఊరికే బహిర్ప్రభావాలతో యుద్ధం చేసుకుంటూ పోతే సమయం వృధా అవుతుంది. కొన్నిసార్లు సమస్య మరింత జటిలమవుతుంది. నాకా అర్హత లేదు అన్న భావన మనల్ని వాయిదా వేయనిస్తుంది. ఒకవేళ నా అంతరంగంలోని నమ్మకాల్లో లేదా ఆలోచన విధానాల్లో నాకు అర్హత లేదు అన్న భావన ఉంటే తప్ప నా బహిర్జీవితంలో దాని ప్రభావం వాయిదా వేయడమే అవుతుంది. వాయిదా వేయడం అంటే మనం చెయ్యాల్సిన వాటిని చెయ్యకపోవడం, లేదా పోవాల్సిన చోటికి పోకపోవడం, లేదా పొందాల్సినవి పొందకపోవడమే కదా. ఎంతోమంది ఇలా వాయిదా వేసుకుంటూ అందులో తమను తాము తిట్టుకుంటూ ఎంతో శక్తిని సమయాన్ని వృధా చేసుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళని సోమరిపోతులని పిలుచుకుంటారు. కొన్నిసార్లు ఈ పరిస్థితికి వారిని వారు చెడ్డ వ్యక్తులుగా కూడా చిత్రీకరించుకుంటారు. ఇతరుల శుభాల్ని సహించుకోలేకపోవటం. నాకు ఒక క్లయింట్ ఉండేవాడు. అతడు ఎప్పుడూ ఇతరుల ధ్యాసను తన వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నిస్తుండేవాడు. నా క్లాసుకు అంతరాయం కలిగించడానికి కావాలనే ఆలస్యంగా వచ్చేవాడు. అతడు తన తల్లిదండ్రులకు 18వ సంతానం కావున అతనికి అన్నీ చివరిలో అందేవి. తన బాల్యమంతా అందరికీ అన్నీ వస్తుంటే తన వాటా కోసం ఎదురు చూడడంతోనే జరిగిపోయేది. కావున ఇప్పటికీ అతడు ఎవరికైనా శుభాలు చేకూరితే వారితో పాటు ఆ ఆనందాన్ని పంచుకోలేకపోయేవాడు. పైగా వారి శుభాల్ని చూసి సహించలేకపోయేవాడు. అబ్బా, నాకు ఇలా జరుగుండాల్సింది, నాకే ఎందుకు రాలేదు, లేదా అందరికీ వస్తుందే అన్న ఆలోచన విధానంలోనే అతుక్కుపోయేవాడు. అతడి స్వంత అభివృద్ధికి, మార్పుకి ఇతరుల శుభాలను చూసి సహించుకోకపోవడం అనే అతడి యొక్క స్వంత గుణమే అడ్డంకిగా మారింది. మన స్వంత యోగ్యతని గుర్తించడము జీవితంలో మనకెన్నో నూతన ద్వారాలను తెరిచి ఉంచుతుంది. నాకు ఒక 79 ఏళ్ల క్లయింట్ ఉండేది. ఆమె పాటలు పాడడం నేర్పుతుండేది. ఆమె స్టూడెంట్స్ ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్లో వస్తుండేవారు. ఆమెకు కూడా అలా టీవీ ప్రోగ్రామ్స్లో కనపడాలని ఉండేది. కానీ అందుకు ఆమె జంకుతుండేది. నేను ఆమెతో, చూడండి, మీలాంటి వారు ఇంకెవ్వరూ లేరు. మీలాగా మీరుండండి. దీన్ని ఓ సరదాగా అనుకొని చేయండి. మీరు అందించే దాన్ని సరిగ్గా స్వీకరించేందుకు బయట ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. మీరు ఉన్నారని వారికి తెలీదు అని చెప్పి ప్రోత్సహించాను. ఆమె కొంతమంది ఏజెంట్స్ని, డైరెక్టర్ని పిలిపించి, నేను సీనియర్ని, పైగా సీనియర్ సిటిజన్ని, నేను టీవీ ప్రోగ్రామ్స్ చేస్తాను అని చెప్పింది. కొద్ది కాలంలోనే ఆమెకు టీవీ ప్రోగ్రామ్స్లో అవకాశం వచ్చింది. అప్పటి నుండి ఆమె ఇక వెనుకకు తిరిగి చూడలేదు. ఇప్పటికీ నేను ఆమెను టీవీల్లో, మ్యాగజైన్లో చూస్తుంటాను. సరదాగా అనుకొని చేస్తే
ఏ వయసులోనైనా కొత్త కొత్త కెరియర్స్ని ప్రారంభించవచ్చు. మనల్ని మనం నిందించుకోవడం అనేది మనలోని సోమరితనాన్ని, వాయిదా వేసే గుణాన్ని ఇంకా పెంచుతుంది. ఈ పరిస్థితిలోంచి మనము బయటపడాలంటే మన మానసిక శక్తినంతా ఒకచోట కేంద్రీకరించి పాత వాటిని త్రోసిపుచ్చి క్రొత్త ఆలోచన విధానాల్ని పుణికిపుచ్చుకోవాలి. నేను అనర్హుడని అని భావింపజేసే నాలోని అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నాను. జీవితంలో అత్యున్నతమైన వాటికి నేను అర్హుడను. ఈ విషయాన్ని ఇప్పుడే నేను ప్రేమతో అంగీకరిస్తున్నాను అని చెప్పుకోండి. ఇలాగా నేనీ విషయాల్ని పదే పదే నాతో చెప్పుకోవడం వలన నాలోని వాయిదా వేసే గుణం సహజంగానే నన్ను వదిలిపెట్టేస్తుంది. నేనిలా నా అంతరంగంలో నా యొక్క స్వంత యోగ్యతని సృష్టించుకోవడంతో నాకు శుభాలను కలిగించే విషయాల్ని ఇంకెప్పటికీ వాయిదా వేయను అని పదే పదే మీతో మీరు చెప్పుకోండి. ఇలా అనుకోవడము వలన మనలోని కొన్ని నెగిటివ్ ఆలోచన విధానాలు మరి వాటి బహిర్ప్రభావాలు మనల్ని వదిలి వెళ్ళిపోతాయి. కాబట్టి మనమిప్పుడు ఏమాత్రం సమయాన్ని, శక్తి వృధా చేయకుండా మన నమ్మకాలను మార్చుకుందాం. ఎందుకంటే మన అంతర్ప్రపంచంలోని నమ్మకాలను మార్చుకొనందే బహిర్ప్రపంచంలో మనకు కావలసిన మార్పులను పొందలేం. ఏ విషయమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ సమస్య అయినా సరే ఇప్పుడు మనం పట్టించుకుంటున్నది కేవలం మన ఆలోచనలను. మరి మన ఆలోచనలను మనం మార్చుకోవచ్చును. మీరు ఒకవేళ ఏదైనా పరిస్థితిని మార్చుకోదలిస్తే ఈ పరిస్థితిని నాకు కలగజేసిన నా అంతరంగంలోని ఆలోచన విధానాలను వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పుకోండి. మీరు ఏదైనా అనారోగ్యంలోంచి కానీ లేదా ఏదైనా సమస్యలోంచి కానీ బయటపడాలనుకున్నప్పుడు పై విధంగా చెప్పుకోండి. అలా చెప్పుకున్న క్షణమే మీరు బలిపశువు అయ్యే తెగ నుండి తప్పించుకుంటున్నారు. మీరిక ఎన్నటికీ నిస్సహాయులు కాజాలరు. మీ యొక్క శక్తిని మీరు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితిని సృష్టించుకున్నది నేనే. ఇప్పుడు తిరిగి నా శక్తిని నేను వెనక్కి తెచ్చుకుంటున్నాను. నా పాత నమ్మకాలను, ఆలోచన విధానాలను వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పుకోండి. మనల్ని మనం నిందించుకోవడం. నాకు ఒక క్లయింట్ ఉండేది. ఆమె చాలా ఎక్కువగా వెన్న తింటూ ఉండేది. తర్వాత మాత్రం తన శరీరం అధిక బరువుగా ఉన్నందుకు చాలా కోపగించుకునేది. తన సొంత నెగిటివ్ ఆలోచన విధానాలను ఆమె సహించేది కాదు. ఆమె చిన్నగా ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసేటప్పుడు అందరి ప్లేట్లలో మిగిలిపోయిన వెన్నను తినేస్తుండేదట. ఆ కుటుంబ సభ్యులందరూ ఆ పిల్ల చేష్టలను అప్పుడు చాలా ముద్దుగా భావించి ఎంతో మురిపంతో నవ్వేవారు. బహుశా ఆమె చేసే పనులలో వారు ఒప్పుకున్నది దీన్నొక్కదాన్నేనేమో. మిమ్మల్ని మీరు తిట్టుకునేటప్పుడు, కించపరుచుకునేటప్పుడు, కొన్నిసార్లు కొట్టుకునేటప్పుడు మీరు ఎవరితో ఇలా ప్రవర్తిస్తున్నారనుకుంటున్నారు? మన ఆలోచనల విధానాలు, అవి పాజిటివ్ విధానాలైనా లేక నెగిటివ్ విధానాలైనా, మనకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మన చేత అంగీకరింపబడ్డాయి. ఆ వయసులో మనం మన పట్ల, జీవితం పట్ల ఏ నమ్మకాలనైతే అంగీకరించామో ఆనాటి నుండి తక్కిన జీవితమంతా అలాంటి అనుభవాలనే సృష్టించుకుంటున్నాము. మనము చిన్నగా ఉన్నప్పుడు మన పట్ల ఇతరులు ఎలా ప్రవర్తించారో సాధారణంగా ఇప్పుడు మన పట్ల మనం అలా ప్రవర్తించుకుంటున్నాము. మీరిప్పుడు మీలో ఎవరినైతే తిట్టుకుంటున్నారో అది మీలోని ఆ 3 ఏళ్ల పసిపిల్లనే సుమా. మీరొకవేళ దేనికైనా భయపడితే మిమ్మల్ని మీరు కోపగించుకోకండి. అప్పుడు మిమ్మల్ని మీరు 3 సంవత్సరాల పసిపిల్లలాగా ఊహించుకోండి.
ఒకవేళ మీ ముందు ఒక చిన్న 3 ఏళ్ల పసిపిల్ల భయంతో కంపిస్తుంటే మీరేం చేస్తారు? మీరా పిల్ల పట్ల కోపగించుకుంటారా? లేక తనను దగ్గరికి తీసుకొని భుజంపై చేయి వేసి ఆ పిల్లకి ఒక సంరక్షణా భావాన్ని కలిగిస్తారా? మీ చుట్టూ ఆనాడు ఉన్న పెద్దలకు ఇలా చేయడం తెలియలేదేమో. ఇప్పుడు మీరు మీ జీవితంలో పెద్దలయ్యారు. ఇప్పుడు మీలోని పసిపిల్లను సరిగ్గా చూసుకోవాలా లేదా? అలా చూసుకోకపోతే అది చాలా బాధాకరం. గతంలో ఏమి జరిగి ఉన్నా అది జరిగిపోయింది. ఇప్పుడు ఈ క్షణంలో మీ పట్ల మీరు మీకిష్టం వచ్చిన విధంగా ప్రవర్తించుకునే అవకాశం ఉంది. భయంతో కంపిస్తున్న ఒక చిన్నారికి కావలసింది రక్షణ, చివాట్లు కాదు. మిమ్మల్ని మీరు తిట్టుకోవడం అనేది మిమ్మల్నింకా భయభ్రాంతులకు లోను చేస్తుంది. మీలోని ఆ 3 ఏళ్ల పసిపిల్లకు సమస్యలోంచి బయటపడే ఆస్కారమే లేకుండా చేస్తుంది. ఎప్పుడైతే తనకు రక్షణ లేదని భావిస్తుందో అది తనకు ఇంకా కొన్ని సమస్యల్ని కొని తెచ్చుకుంటుంది. బాల్యంలో ఆ పసిపిల్ల కించపరచబడ్డప్పుడల్లా ఎలా బాధపడేది? ఇప్పుడు మిమ్మల్ని మీరు కించపరుచుకుంటే మీలోని ఆ పసిపిల్ల అలాగే బాధపడుతుంది. మీ పట్ల మీరు చాలా దయతో ప్రవర్తించండి. మిమ్మల్ని మీరు మంచిగా ఒప్పుకోవడం, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ప్రారంభించండి. మీలోని ఆ పసిపిల్లని తన యొక్క శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా వ్యక్తపరిచేటట్లు తయారు చేయడానికి ఇదే సరియైన మార్గం. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా ఉంది. నాలో ఏవైనా మార్పుని నిరాకరించే ధోరణులు తలెత్తితే నాలో ఇంకా వదిలిపెట్టేయాల్సిన పాత నమ్మకాలు, ఆలోచన విధానాలు ఉన్నాయని గుర్తిస్తాను. అవి నాపై ఎటువంటి ప్రభావాన్ని చూపించలేవు. ఎందుకంటే నా ప్రపంచంలో నేనే శక్తిమంతుడను. నేనిప్పుడు సృష్టించుకుంటున్న ఈ నూతన మార్పులతోనే నా జీవితాన్ని కొనసాగిస్తాను. మరి నాలో సంభవిస్తున్న మార్పులను నేను అంగీకరిస్తున్నాను. మార్పు చెందేందుకు నా శక్తి కొద్దీ ప్రయత్నిస్తున్నాను. దినదినానికి మార్పు చెందడం అనేది నాకు సులభమవుతుంది. ఈ జీవన రాగంతోనూ నిరంతరం మార్పు చెందుతూ ప్రవహిస్తున్న జీవన ప్రవాహంతోనూ నేను ఆనందంతో సాగిపోతున్నాను. ఈ దినాన్ని చాలా అద్భుతమైన దినంగా మలుచుకునేందుకు నేను నిర్ణయించుకున్నాను. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది.